వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. నిన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సీనియర్ నాయకులు పార్టీని వీడడం ఎంతవరకు కరెక్టు అని మనం అనలేం, కానీ ఏ మేరకు పార్టీపై ప్రభావం చూపుతుంది అనేదైతే ఒక ప్రశ్న తలెత్తింది. ఎంతవరకు నష్టము వైసీపీకి? ఎట్లా చూడాలా పురుషోత్తం గారు ఈ పరిణామాలను? అంటే రానున్న రోజుల్లో పార్టీ బలహీనపడదా వైసీపీ? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు ఒక 2-3, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే నాయకులు, కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా రాజీనామాలు జరుగుతున్నాయి. అంటే సార్వజనీన సూత్రం ఏంటంటే బెల్లం ఉన్న చోటకి ఈగలు పోతాయి. అవును. కానీ బెల్లం అంటే రాజకీయాల్లో అధికారం, అంతే కదా. ఎప్పుడు కూడా గెలిచి అధికారంలో ఉన్న పార్టీ వైపే ఫిరాయింపులు ఉంటాయి తప్ప అధికార పార్టీ నుంచి బయట కూడా రారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే అధికారం చుట్టూ వ్యవహారం నడుస్తుంటుంది. కొన్ని మినహాయింపులు ఉంటాయి. కొంతమంది సిన్సియర్గా పని చేయలేని పరిస్థితిలో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సిన్సియర్గా పని చేయలేక వెళ్ళే వాళ్ళే పార్టీకి నష్టం. అధికారం పేరుతో వెళ్ళే వాళ్ళ వల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా అవంతి శ్రీనివాస్ గారు ఈ వ్యవహారాలు ఆయన కొంచెం ప్రస్తుతం మాట్లాడాడు కాబట్టి 2 అంశాలు చూడాలి. ఒకటి, వైసీపీ ఏం నేర్చుకోవాలి ఈ విషయంలో? వైసీపీ ఏం నేర్చుకోవాలంటే ప్రయోగాల పేరుతో అధికారం ఉంది కాబట్టి బుద్ధిపుట్టినోడికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఆ రోజు సంచలనాల పేరుతో, సంచలనాలు కూడా ఇప్పుడు కృష్ణయ్య గారి సంచలనమే కదా. కృష్ణయ్య గారు ఎవరు? ఆ రోజు ముందు వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి. నీ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకొచ్చి మీరు రాజ్యసభ ఇచ్చారు. ఎందుకు? బీసీ అని. ఇంకా అంటే ఇట్లాంటి ప్రయోగాలు, లేదా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అనే దానికి అవంతి శ్రీనివాస్ ఒక ఉదాహరణ. కాబట్టి అవంతి శ్రీనివాస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రజారాజ్యం మొదలైంది, రాజకీయ ప్రస్థానం ఎన్ని పార్టీలైనా కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళతో ఉంటాడు అంతే. ఇప్పుడు లెక్కేస్తుంటే 15 ఏళ్ళైనా అధికారంలో ఉన్నాడు. కాంగ్రెస్తో ప్రజారాజ్యం 5 ఏళ్ళు, చంద్రబాబు గారితో 5 ఏళ్ళు, జగన్ గారితో 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం చేర్చుకుంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు. అంటే అధికారంలో ఉండే ఇప్పుడు చంద్రబాబు గారితో ఉన్నారు. ఎలక్షన్ ముందు అర్థం చేసుకున్నాడు, ఓడిపోయేట్టుకుంటారు, జగన్ కలిసి వచ్చేసినాడు, ఇక్కడ చేరిపోయిన మంత్రి పదవి వచ్చేసింది. ఇప్పుడు కూడా బహుశా అంచనాకు వచ్చింటే ముందే పోయిండేవాడు. అంచనాకు రాలేదేమో, పైన లేదు అంచనాకు రాలేదో తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోలేదో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన ఎపిసోడ్ మొత్తం ఏడు అధికారంలో ఉంటాడు అన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇలా అవకాశం? కాబట్టి వైసీపీ నేర్చుకోవాల్సింది ప్రయోగాల పేరుతో, అధికారం ఉందనే పేరుతో, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పేరుతో ఇస్తే మీతో అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, అధికారంతో తెలిపోతారు అనేది వైసీపీ నేర్చుకోవాలి. రెండో పాయింట్, ఏం జరగచ్చు? ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆయన ఏమంటా అంటే నేను రాజకీయాల్లో మాట్లాడదలుచుకోలేదని చెప్తూ రాజకీయాలని మాట్లాడాడు. వ్యక్తిగత కారణాలు అంటే రాజకీయ కారణాలు మాట్లాడినాడు. ఏమంటాడు? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు అవకాశం ఇవ్వాలండి. ఇప్పుడు ఊరు తీసేసేది ఎవరు ఉన్నారు? ఆయన ప్రధానంగా 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, అప్పుడే ఆ ధర్నాలు పెడితే కేసులు పెడతామంటే లాయర్లను ఏర్పాటు చేస్తానన్నాడు జగన్ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఏమి చేయొద్దు అంటాడా? 5 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు ఇష్టం చేసుకొని 1 సంవత్సరం అన్న కాలేదు కదా అంటాడు అతను. 1 సంవత్సరం చేయొచ్చా? అదైనా చెప్పారు. పోనీ ఇప్పుడు రెండో అంశం, కేసులు పెడితే లాయర్లు పెడతానంటే జగన్. ఇంకేం పెట్టాలి జగన్? ఇప్పుడు కేసులు పెడితే లాయర్లు పెట్టకుండా ఇంకేం పెట్టాలి? పెట్టనంటే ఏమన్నా మాట్లాడాలి పెట్టి. రెండో అంశం, ఓపిక ఉండాలి అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు 15 ఏళ్ళు అధికారంలో ఉన్న ఆయనకున్నంత ఓపిక రైతుకు గిట్టుబాటు ధరకి ఆడ ఉంటుంది. వాడికి 75 కిలోల బస్తాకి 600-700 తక్కువ వస్తుందంటే వాడు బలసిన ఓపిక. నువ్వు 15 ఏళ్ళు అధికారంలో ఉండి హ్యాపీగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకో 10 ఏళ్ళైనా ఓపిక ఉంటావు. నీ ఓపిక అందరికి రాదు. కాబట్టి ఓపికకి మీనింగ్లెస్. పరిమితమైన బడ్జెట్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు గారు అర్థం చేసుకోవాలి. జగన్ ఎందుకు అర్థం చేసుకుంటాడు? పరిమితమైన బడ్జెట్ ఉంటుంది, 60,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలు కేటాయించలేము, కేటాయించేటుకుంటే నాకన్నా ఇచ్చేవాడు ఈయన 1 లక్ష కోట్లు ఎట్ట ఇచ్చాడు ముందే చెప్పినాడు కదా. ఎవరికి తెలుసుకోవాలి? ఇప్పుడు చెప్పావు కదా అమలు చేయని ఆయన అంటాడు. కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు వ్యక్తిగత కారణాలతో చేసేవాళ్ళు ఎవరు కూడా రాజకీయ కారణాలు మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలి. రెండోది 5 ఏళ్ల పాటు భార్య పిల్లలను వదిలేసి రెస్ట్లో ఉన్నాను. ఇవి ఎంత తక్కువ మాట్లాడితే అనంత మంచిది. గౌరవం కూడా ఇంట్లో భార్య పిల్లలు కుటుంబ సభ్యుల గురించి ఆయన ఎందుకు అనవసరంగా మాట్లాడితే తెలియదు. నిజంగా ఉన్నాడు ఏం చేయాలి? రాజకీయాలు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోవాలి, భార్య పిల్లలతో గడపాలి అంతే. కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు అందరిది ఇదే. ఆయన ఏదో మాట్లాడినాడు తప్ప పోయిన వాళ్ళందరి సమస్య కుడియడంగా. ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నారు. కృష్ణయ్య గారికి ఎందుకు పోయినాడో ఆయన చెప్పడు.
ఎందుకు బీజేపీ చేయనాడో చెప్పడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ తిరిగి ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వను అని హామీ ఇవ్వను అంటే పోయింటాడా వైసీపీ నుంచి? ప్రశ్నే లేదు. ఏం అర్థం కాదు. కాబట్టి మొత్తం ఫిరాయింపుల ద్వారా అర్థమయ్యేది వైసీపీ నేర్చుకోవాల్సింది జాగ్రత్తలుగా ఎవరికి ఇస్తున్నామో చూసుకొచ్చుకోవాలి. వెళ్ళిపోతున్న ద్వారంగా వైసీపీ ఏమీ నష్టపోదు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు పోయినారు, అది బండ సిద్ధాంతమే కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ వెనకాల వచ్చినందరూ ఓడి కూర్చున్నారు కదా. కాబట్టి నేను అంటుంది ఏంటంటే పోయిన వాళ్ళు పార్టీ విధానాలు నచ్చకుండా, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ నచ్చకుండా సిన్సియర్గా పోతే వైసీపీకి నష్టం. పైకి అది చెప్పచ్చు, కానీ మీరు పోతున్న కారణం చెప్తున్న కారణాలు చూస్తే అవేం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోవాలి, అధికారం కోల్పోయినా కాబట్టి ఈ కష్టాలు మాకెందుకు. మళ్ళీ బహుశా వాళ్ళకి ఒక నమ్మకం ఉండొచ్చు, ఈ 5 ఏళ్ళు బాగా హ్యాపీగా సంపాదించుకొని ఎలక్షన్ ముందు వస్తే మళ్ళీ జగన్ చేర్చుకుంటాడని నమ్మకం కూడా ఉండొచ్చేమో. ఈ నమ్మకానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళని చేర్చుకోము అని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వైసీపీకి నష్టమే ఉండదు. తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్ళకి అదనపు భారం అవుతుంది.